హలో ఫ్రెండ్స్, పుదీనా చట్నీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రొసీజర్ చూద్దామా. హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ పుదీనా చట్నీ చేస్తున్నాను నా స్టైల్లో. అంటే దీన్ని 3 విధాలుగా చేసుకోవచ్చండి. నేను ఈరోజు పల్లీలు యాడ్ చేసి చేస్తున్నాను. సో పుదీనా బాగా క్లీన్ చేసుకొని 5 టైమ్స్ పెట్టుకున్నాను. ఇది తిరగమాత వేసుకోవడానికి ఎర్రగడ్డలు, కరివేపాకు ఇవి ఫ్రై చేసుకోవాలి, చట్నీకి వేసుకోవాలి. ఇది వచ్చి 5 మిరపకాయలు తీసుకున్నాను, గుంటూరు చిల్లి. సో ఒక ఫుల్ వెల్లుల్లి గడ్డ. ఇది వచ్చి జీలకర్ర, పల్లీలు వేయించి పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పటికి అంతే. నెక్స్ట్ చింతపండు కూడా పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇది వచ్చి ఒక హాఫ్ లెమన్ సైజ్. సో మీరు పులుపు ఎక్కువ ఇష్టపడితే ఒక లెమన్ సైజ్ వేసుకోండి. సో ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. పెనంలో ఆయిల్ వేసుకున్నానండి. ఫస్ట్ మనము మిరపకాయలు, వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడు చట్నీలు కొంచెం ఎక్కువగానే వెల్లుల్లి వేస్తాను, ఎందుకంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం యాడ్ చేస్తే అందుకనేసి వేస్తున్నాను. సో దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి టమోటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమోటాలు యాడ్ చేశాను కదా, మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో పుదీనా ఫ్రై చేసుకోవాలి. దాన్ని కచ్చాపచ్చగా పెట్టుకోవాలి కదా, అందుకని. ఫ్రెండ్స్, టమోటాస్ కూడా ఫ్రై అయిపోయినాయి, ఇట్లా బాగా మంచిగా. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలోకి తీసుకుంటాను. ఇప్పుడు అదే పెనంలోకి పుదీనా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ ఉంది, యాడ్ చేశాను ఒక స్పూను. కొంచెంగా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఒక కట్ట పుదీనా ఫ్రై చేసుకున్న తర్వాత ఎంత అయింది. ఇప్పుడు అన్నీ మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ తప్పు ఇది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీలోకి నేను చూపించినంత యాడ్ చేసుకున్నాను. ఇది పుదీనా, ఆనియన్స్, కరివేపాకు తప్పించి మిగతా అంతా యాడ్ చేసుకున్నాను. అంటే జీలకర్ర పొడి, చింతపండు, టమోటోసు, వెల్లుల్లి, మిరపకాయలు, 1 స్పూన్ ఉప్పు, కళ్ళుప్పు, రాళ్ళుప్పు వేసుకోండి. జీలకర్ర పొడి వేసేసాను అంతా. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, పుదీనా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులోకి 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారా, ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆకులు కచ్చాపచ్చాగా ఉంటాయి. చట్నీ ఇంకా తిరగమాత పెట్టుకోవాలి. మీకు చూపించిన ఆనియన్స్, పోపు దినుసులు. పెనంలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు కొంచెం చిట్టుపట్లు ఆడేటప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్ కరివేపాకు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా. ఫ్రెండ్స్, చూసారా, ఆనియన్స్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మిక్సీ పట్టుకొని చట్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా, ఇట్లా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. మీకు సన్నగా ఆకులు కూడా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా. ఇట్లా కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టుకుంటుంది, మనకి రోల్లో పెట్టినట్టుగా వస్తుంది. చాలా బాగుంటుంది. పేస్ట్ బాగా ఉంటే బాగుంటుంది. టేస్ట్ బాగా మిక్స్ చేసేసుకొని ఆఫ్ చేసుకొని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం. ఫ్రెండ్స్, చట్నీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంతే అండి ప్రాసెస్. మీరు కూడా ఇలాగ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందని కామెంట్లో పెట్టండి. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, నోట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో ఫ్రెండ్స్, వేడి రైస్లోకి పుదీనా చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. నేను చేసిన ప్రాసెస్లోనే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.
సూపర్ అండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి.